दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे। हरि ओम हरि ओम हरि ओम। घना घन सुंदरा करुणा रस मंदिरा घना घन सुंदरा करुणा रस मंदिरा अदि पिलुपो मेलु कोलुपो नी पिलुपो मेलु कोलुपो अदि मधुर 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 ओंकारमो पांडुरंग पांडुरंग घना घन सुंदरा करुणा रस मंदिरा। प्रभात मंगल पूजा वेळ नी पद सन्निधि निलवली नी पद पीठिक तलनिरी प्रभात मंगल पूजा वेळ नी पद सन्निधि निलवली नी पद पीठिक तलनिरी निखिल जगति निवालुलिडदा निखिल जगति निवालुलिडदा वेददा कोनियाडदा पांडुरंग पांडुरंग घना घन सुंदरा करुणा रस मंदिरा। గిరులు ఝరులు విరులు తరులు నిరసము నీ పాద ధ్యానమే నిరసము నీ నామగానమే గిరులు ఝరులు విరులు తరులు నిరసము నీ నామగానమే నిరసము నీ పాద ధ్యానమే
సకల చరాచర లోకేశ్వరేశ్వర సకల చరాచర లోకేశ్వరేశ్వర శ్రీకర భవహర పాండురంగ పాండురంగ ఘన ఘన సుందర కరుణా రసమందిరా ఘన ఘన సుందర పాండురంగ 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 హే కృష్ణ ముకుంద రసజ్ఞులైన మహాత్ములందరికీ గాన గంధర్వులు గాన యోగి. యోగం అంటే యుజ్యతే ఇది యోగ. యోగం అంటే కలయిక అని అర్థం. దేంతో కలయిక అంటే లౌకికంగా నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నావో, ఎందులో ప్రకాశించాలనుకుంటున్నావో, ఎందులో పేరు తెచ్చుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నావో, ఆ సబ్జెక్టుతో ఆ వస్తువుతో మమేకం అవ్వాలి. అలా మమేకమై రాబోయే తరాలకి గానం అంటే ఇది. స్వరం అనే పదానికి గానకళాబోధిని ఒక గొప్ప వ్యుత్పత్తి తెలియజేస్తుంది. స్వరం అంటే స్వ అంటే స్వయంగా, రమ్ అంటే రంజింపజేయునది స్వరం. అంటే గాయకుడు తాను పరవశించనిదే ఇతరుల్ని పరవశింప చేయలేడు. అలా ఆత్మశుద్ధితో పాటతోనే లీనమై, పాటతోనే మమేకమై, పాటతోనే అనుసంధానమై రాబోయే తరాల వాళ్ళకి గానం అంటే ఇది అని ఒక స్థాయిని నిరూపించుకుని పరమాత్ముడిచ్చిన ఆ స్థానాన్ని సద్వినియోగం చేసి బతుకంటే ఇది, జీవితం అంటే ఇది. ఉన్న కాలంలో జీవించడం జీవితం కాదు, వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం చేసిన కర్మల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేసేట్టుగా, ఆదర్శవంతంగా జీవించటమే నిజమైన జీవితం అని తాను నిరూపించి మనందరికీ ఇంత ప్రతి పాట రూపంలో, ప్రతి పాట మనకి వెంకటేశ్వర స్వామి. ఇప్పుడే నేను ఎంత ఆనందపడ్డానంటే, ఆ పక్కన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు, ఎదురుగా ఘంటసాల వెంకటేశ్వరుడు. అంతటి ప్రతిష్ట, అంతటి ఆశీస్సు పొంది మనల్నందరినీ జీవితం అంటే ఏమనుకున్నాం, వెళ్ళిపోయిన తర్వాత కూడా జీవించడం. ఇలా జయంతులు వర్ధంతులు మరొక గాయకుడికి మనం ఈ దేశంలోనే చూడం. ఒక గాయకుడికి ఇన్ని విగ్రహాల రూపంలో ఆయన్ని కీర్తించడం అన్నది కూడా అది ఒక్క తెలుగువాడికే సాధ్యమైంది, తెలుగు గాయకుడికే సాధ్యమైంది. అది ఘంటసాల వెంకటేశ్వరుడికి మాత్రమే సాధ్యమైంది. ఘంటసాల గారి పాట వినడం అంటే అది గొప్ప యోగం, వినడం అంటే గొప్ప అదృష్టం. ఘంటసాల గారి పాట విన్నారు అంటే వారికి గొప్ప టేస్ట్ ఉందని అర్థం. చాలా పాటలు చూస్తుంటాం, అందరూ పాడుతూ ఉంటారు, చాలా పాటలు హిట్ అయిపోతూ ఉంటాయి. ఎవరు తక్కువ గాయకులు కాదు, ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. నా చిన్నతనంలో నేను ప్రాక్టీస్ సాధన చేసేటప్పుడు ఘంటసాల గారి పాట సాధన చేసేవాడిని, బాలసుబ్రహ్మణ్యం గారి పాట సాధన చేసేవాడిని, యేసుదాస్ గారి పాట సాధన చేసేవాడిని. ఇది కాక నేను వేదికల మీద పాడే అవసరం లేని, పాడే అవకాశం కూడా లేని పి సుశీల గారి పాటలు సాధన చేసేవాడిని. జిక్కి, లీలా, జమునారాణి గారు, పిబి శ్రీనివాస్ గారు,
అందరి పాటలు సాధన చేసేవాడిని. ప్రతి పాట ఒక ఎక్సర్సైజ్గా తీసుకోవడం కోసం ఇన్ని పాటలు సాధన చేసేవాడిని. గాయకుడు ఎక్కడో ఒక చోట స్థిరపడడానికి వీల్లేదు. ఒక్కొక్కళ్ళు ఒక గమకం ఉంటుంది, ఒక్కొక్క గాత్రంలో ఒక్కొక్క మాధుర్యం ఉంటుంది. దేన్ని మనం పోల్చడానికి వీల్లేదు. కానీ ఇందరి పాటలు ఇన్ని 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 గాత్రాలు ప్రాక్టీస్ చేస్తూ 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 చివరికి నేను స్థిరపడింది ఘంటసాల గారి పాటల్లో మాత్రమే. అలా చెప్తున్నప్పుడు ఎందుకు అని అడిగారు. మరి దానికి కూడా ఒక లాజిక్ ఉండాలి కదా. ఎందుకు ఇన్ని పాటలు విన్నా కూడా అక్కడే ఎందుకు మీరు స్థిరపడిపోయారు, అక్కడే ఎందుకు లాక్ అయ్యారు అని అంటే నేను దానికి అర్థం చెప్పాను, నా అనుభూతి చెప్పాను, నా అనుభవం చెప్పాను. అదేమిటంటే మిగతా వారి పాటలన్నీ వింటున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు తేనె తాగుతున్నట్టు అనిపించేవి. ఘంటసాల గారి పాట పాడుతున్నప్పుడు మాత్రమే అమృతం తాగుతున్నట్టు అనిపించేది. అందుకని ఆ పాట తప్ప. గీతలో గొప్ప శ్లోకం చెప్తారు, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అంటే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దానినే ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతనిని అనుసరిస్తుంది అని. ఖచ్చితంగా ఘంటసాల గారి గాత్రం నుంచి ఆయన నోట్లోంచి విశేషంగా ప్రాచుర్యం పొందిన అనేక భగవద్గీత శ్లోకాలలో ఈ శ్లోకం అగ్రతాంబూలం వహించింది మిత్రుల. ఇది ప్రపంచానికి ప్రామాణికం, ప్రపంచానికి గొప్ప పాఠం, ఎలా బతకాలో ఎలా జీవించాలో చెప్పే ఈ భగవద్గీత. మీరు మనం చేసే కర్మలన్నీ వాటి ఫలితమే మనం తదనంతర కాలంలో మనం అనుభవించే సుఖం కానీ దుఃఖం కానీ కీర్తి కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి. అది భగవద్గీత చెప్తుంది. నా భగవద్గీతకి విశేషమైన ప్రచారం కల్పించగలిగేవాడు ఎవడరా అనుకున్నాడు పరమాత్మ. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు కూడా అలాగే అనుకున్నాడు, నాకు కరెక్ట్ పిఆర్ఓ ఎవరో దొరకాలి అని. అలా సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన అన్నమయ్య. కరెక్ట్ రైటర్, కరెక్ట్ కవి అనుకున్నాడు ఆయన. అలాగే కరెక్ట్ గాత్రం కావాలి కృష్ణ పరమాత్మ. నేను బోధించిన భగవద్గీతని ప్రచారం చేయడానికి జనబాహుళ్యంలో ఏదో ఉందిరా ఇందులో అని అనిపించడానికి ఒక గాత్రం కావాలి అనుకున్నాడు. ఖచ్చితంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని ఎంచుకున్నాడు. ఇంతకంటే గొప్ప యోగం ఏమన్నా ఉందా, ఆశీస్ ఏమన్నా ఉందా, మహాప్రసాదం ఏమన్నా ఉందా? భగవద్గీతలోని 700 శ్లోకాలను ఘంటసాల గారికి నాకు అనుబంధం చెప్తున్నాను, అనుభూతి చెప్తున్నాను. అనుభూతి తప్ప నిజంగా అనుబంధం లేదు. ఆయన స్వరంతో, ఆయన గాత్రంతో, ఆయన పాటలతో అనుబంధం తప్ప ఘంటసాల గారు అనే మహాగాయకుడు, గానయోగి, కర్మయోగి ఈ భూమి మీద నుంచి భౌతికంగా వెళ్ళిపోయే సమయానికి నా వయస్సు 7 సంవత్సరాలు మిత్రులారా. నేను ఆయన చూడలేదు. ఆయనతో నాకు ఏ రకమైన సంబంధము లేదు. సినిమాకు ఒక ప్లేబ్యాక్ సింగింగ్ ఉంటుందని, వెనక ఎవరో పాడుతుంటే ఆర్టిస్టులు కేవలం లిప్ మూమెంటే ఇస్తారని కూడా తెలియని రోజులు అవి. ఆ 1967లో నేను పుడితే 74లో ఘంటసాల గారు వెళ్ళిపోతే 75లో భగవద్గీత విడుదలైతే ఘంటసాల గారి పాట నాకు తను పాడుతూ ఇందులో ఇంత మాధుర్యం ఉందా అని అనిపించేట్టుగా పాడుతూ నన్ను ప్రభావితం చేసిన మా నాన్నగారు అత్యద్భుతమైన ఘంటసాల గారి పాటల గాయకుడు కాశీ విశ్వనాథ శర్మ గారిని ఈ వేదిక నుంచి నేను గుర్తు చేసుకుంటూ, ఆయన కనుక గుర్తు చేసి ఉండకపోతే నేను ఈ మార్గంలో ఉంటునేవాడిని కాదు మిత్రులారా. ఎంత దూరం తీసుకువెళ్లాలో యద్యదాచరితే శ్రేష్ఠ అంటే అర్థం అది. ఉత్తముణ్ణి పట్టుకుంటే వాళ్ళు ఎంత దూరం వెళ్తారో అంత దూరం మనం తీసుకువెళ్తారు. ఒక దుర్మార్గుడిని పట్టుకోండి, వాడు ఎంత దూరం వెళ్తాడు అంత దూరం పట్టుకుపోతాడు. మంచివాడికి చెడ్డవాడికి ఒకటే తేడా, అందులో ఏముందిరా, నా దగ్గరికి రా, నాతోరా, నేను నీకు అద్భుతం చూపిస్తాను అంటాడు. ఇందులో 2 రకాలు. ఒకడు అద్భుతం చూపిస్తానని పప్పుకి తీసుకెళ్తాడు, ఇంకొకడు అద్భుతం చూపిస్తానని గుడికి తీసుకెళ్తాడు, ఒక ప్రవచనానికి తీసుకెళ్తాడు, ఒక ఘంటసాల గారి పాట వినిపిస్తాడు. సో ఇందులో 2 మనకి కిక్ ఇచ్చేవే, 2 మనకి అద్భుతమే అని తాత్కాలికంగా అనిపిస్తాయి, అంతే కదా. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్నేహితుల్లో 3 రకాలు. ఒకడు క్లాస్మేట్లు, రెండో వాళ్ళు గ్లాస్మేట్లు, మూడో వాళ్ళు సోల్మేట్లు. క్లాస్మేట్లు కొంతకాలం తర్వాత విడిపోతారు, రకరకాల వాళ్ళ తల్లిదండ్రుల ఉద్యోగాల కారణంగా. 10th వరకు నాతో చదివిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు తెలియదు, నాకు ఎక్కడుంటారో తెలియదు. అలాగే గ్లాస్మేట్లు డెఫినెట్గా రాత్రి 8 గంటలు దాటిన తర్వాత కలుస్తారు చూడండి.
వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత ఎక్కడో భేదాభిప్రాయం వచ్చి అదే గ్లాసులతో కొట్టుకుని విడిపోవటం కన్ఫర్మ్డ్. కానీ సోల్మేట్స్ అని ఉంటారు, అంటే ఆత్మ బంధువులు. ఇద్దరు కలవటం వల్ల మంచి మాటలు మాట్లాడుకుంటారు, ఇద్దరు కలవటం వల్ల మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటారు, ఇద్దరు కలవటం వల్ల లోకాన్ని ప్రభావితం చేసే నిరంతరం ఏదో సేవ చేయాలని అనుకుంటారు. అట్లాంటి సేవా తత్పరులందరూ ఒక చోట ఘంటసాల పాట అనే సూత్రం ద్వారా కలిస్తే అది ఖచ్చితంగా ఘంటసాల గాన కళా సమితి అయింది. మీరయ్యారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరయ్యారు. అలా ఆ పాటలు నిజానికి నేను కాస్త చెవికి సంగీతం వినిపించేది మనస్సులోకి వెళ్ళి పాట భలే ఉందిరా అని అనిపించే సమయానికి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వచ్చేసినాయి, మార్కెట్లోకి చిరంజీవి గారు వచ్చేసారు, పాటల స్పీడ్ మారిపోయింది. అయినప్పటికీ అది ఎంత ముందుకు, మిగతా సంగీతం ఫాస్ట్గా ఎంత ముందుకు వెళ్ళిపోతున్నా నేను అక్కడే ఉండాలని అనుకున్నాను మిత్రులారా, అక్కడే ఉండాలనుకున్నాను. ఎక్కడ? ఘంటసాల గారి పాదపద్మాల దగ్గర ఉండాలనుకున్నాను. ఆ స్వరం దగ్గరే లాక్ అయిపోయాను, బంధించబడ్డాను. ఎందుకంటే అది నా ప్రయత్నం కాదు, గీత చెప్తుంది. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. జీవులకు గల శ్రద్ధ, సంస్కారం ఇదంతా పూర్వజన్మ వాసనా బలం వల్ల లభ్యం అంటాడు. ఘంటసాల గారి పాడిన శ్లోకాల్లో అది కూడా ఉంది. అంటే నువ్వు ఏ కర్మ అయితే చేశావో, ఏ కర్మ అయితే చేస్తూ 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 ఆ జీవితం చాలించావో, జన్మని చాలించావో, తర్వాత తిరిగి అదే కర్మతో అదే ఆలోచనతో పుడతావు. భగవద్గీత ధృవీకరిస్తుంది. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాశయాత్. మనకి చాలా ఒక మెట్ట వేదాంతంలాగా అనిపించే ఒక సూక్తి మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. రే పోయేటప్పుడు ఏం కట్టుకుపోవురా, పోయేటప్పుడు ఏమీ కట్టుకుపోమని మాట్లాడుతుంటాం. నిజమే, పోయేటప్పుడు ఏమీ కట్టుకుపోము, కానీ పోయేటప్పుడు మనతో పాటు తీసుకువెళ్ళే ప్యాకేజ్ ఒకటి ఉంది కన్ఫర్మ్డ్గా, అది తెలుసుకోవాలి. లౌకికమైనవి ఏవైతే సంపాదించామో అవి ఇక్కడే వదిలేసిపోతాం, కానీ మనతో పాటు క్యారీ ఫార్వర్డ్ అయ్యే తర్వాత జన్మకి మనతో పాటు తీసుకువెళ్ళే ప్యాకేజ్ ఒకటి ఉంది. అది చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 8వ శ్లోకంలో. ఏమిటి మనతో పాటు తీసుకువెళ్ళే ప్యాకేజ్ అంటే ఇంద్రియాలు, మనస్సు. మనం చేసే పనుల తాలూకు ఫలితం ఇంద్రియాలకి మనస్సుకి పట్టుకుని ఉంటుంది. దొంగగా ఎదిగామనుకో అక్కడే పడతావు, నెక్స్ట్ జన్మ అదే. యో యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం యం వాపి స్మరన్ భావం త్యజిత్యంతే కలేవరం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. అంత్యకాలంలో మనుజుడు ఏ భావాలతో అయితే, దేన్నైతే స్మరిస్తూ దేహత్యాగం చేస్తాడో వాడు తిరిగి ఖచ్చితంగా తర్వాత జన్మలో అదే భావాలతో, ఆ పూర్వజన్మాభ్యాస సంస్కార ప్రభావము వలన ఆ భావాలనే పొందుతాడు. ఎలా అయితే జడభరతుడు తన జీవితంలో జింకని స్మరిస్తూ దేహత్యాగం చేసి తర్వాత జన్మలో జింక జన్మం ఎలా ఎత్తాడో విష్ణు పురాణం చెప్తుంది. అలాగే నేను ఆ రకంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఒక్కొక్కసారి. జీ ఫర్ ఘంటసాల, జీ ఫర్ గీత, జీ ఫర్ గంగాధర శాస్త్రి. మీరు సత్కర్మ చేసుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుందంటే మీరు బలవంతంగా మంచి వైపుకి లాగబడతారు. మీ ప్రయత్నం ఏముండదు, నేను భగవద్గీతలోకి వచ్చింది కూడా అలాగే మిత్రులారా. ఇదేదో ప్లాన్ చేసుకుని తెలుగువాడు ప్రారంభించిన భగవద్గీతని తెలుగువాడే పూర్తి చేయాలనే బలమైన సంకల్పం రావడానికి ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్యం. అందులో ఇంతకంటే వేరే లాజిక్ అనుకోని మిత్రులారా నేను ఊహించలేదు. నేను సినిమా పాటలు పాడుతూ 125 తెలుగు సినిమాలు, కన్నడ సినిమాలో ప్లేబ్యాక్ సింగర్గా నేను కొనసాగుతూ నెలకి 6-7 లక్షలు సంపాదించిన దాన్ని ఇంటికి తీసుకొచ్చి భార్యాబిడ్డలకు ఇస్తూ అవసరమైనవి అనవసరమైనవి అన్నీ కొనిపెడుతూ అందులో ఆనందం పొందుతూ ఇదే జీవితం అనుకుంటూ క్యాజువల్గా అలా వెళ్ళిపోతూ సేఫ్ గేమ్ అంటాను చూడండి. ఇందులోంచి ఇంకో చోటకు వెళ్ళడానికి మనస్కరించదు, ఎందుకంటే డబ్బు వస్తుంది, బోడంత పేరు వస్తుంది. ఘంటసాల గారి పాటలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మిగతా పాటలు పాడే గాయకుల్ని వాళ్ళు బాగా పాడితే షేక్ హ్యాండ్ ఇస్తూ అభినందించడం చూసా. కానీ ఘంటసాల గారి పాట పాడే వాళ్ళని మాత్రం నమస్కారం చేసి అభినందించడమే చూశాను. అది ఆ పాటకున్న పవిత్రత, అది ఆ పాటకున్న గౌరవం. అలా వెళ్తున్న మార్గంలో నాకు
అత్యంత ప్రీతిపాత్రమైన స్నేహితుడు అన్నమయ్య సినిమా రచయిత శ్రీ జేకే భారవి గారు. నేను దాదాపుగా 12 సంవత్సరాలు ఈనాడు అనే దినపత్రిక, సితారా అనే ఫిల్మ్ వీక్లీలో 12 సంవత్సరాలు పనిచేశాను మిత్రులారా, జర్నలిస్టుగా. ఆ పని చేస్తున్న కాలంలోనే ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వారి ఫ్యాన్గా నేనున్న స్థాయి నుంచి, నేను వారి ఫ్యాన్ అయ్యే స్థాయి నుంచి వారు నా ఫ్యాన్ అయ్యే స్థాయి వరకు నేను ఎదిగాను మిత్రులారా. చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి మనసు బాగుండకపోయినా, ఎప్పుడు ఇంట్లో కాస్త నలతగా అనిపించిన వారి భార్యకి నాగేశ్వరరావు గారు ఫోన్ చేసేవారు. మీరు మాణిక్య వీణాం పాడితే లేదా పాడుతా తీగ పాడితే కాసేపు మీరు మాట్లాడి 4 పాటలు పాడితే నా భార్య మానసికంగా ఆవిడికి ఊరట లభిస్తుంది గంగాధర్ గారు, దయచేసి మీకు ఖాళీ దొరికినప్పుడు మా ఇంటికి ఒక్కసారి ప్లీజ్ అనేవారు ఆయన. ఆ రోజుల్లో ఉన్న సంస్కారం అలాంటివి, గౌరవాలు, మర్యాదలు ఇచ్చి మీరు అసలు ప్లీజ్ అనకండి మహాత్మా. నా జీవితంలో నన్ను ఇన్స్పైర్ చేసింది ప్రధానంగా ఇద్దరు. ఒకరు ఘంటసాల గారు, 2 ఆ పాటను యథాతథంగా తానే పాడుతున్న అనుభూతి కలిగించే విధంగా నటించగలిగే, జస్ట్ లైక్ దట్ లిప్ మూమెంట్ కాదు, తనే పాడుతున్నారా, గొంతు పెగుల్చుకుని నరాలు బద్దలైపోయి చిట్లిపోయేట్టుగా తనే పాడుతున్నారా అనే అనుభూతి కలిగించే ఏకైక నటుడు వెండితెర మీద అక్కినేని నాగేశ్వరరావు గారు. అందులో సందేహమే. మీరిద్దరు కాబట్టి మీ దేవదాసు రిలీజ్ అయ్యే టైంకి నేను పుట్టలేదు. మీ ప్రేమాభిషేకం సినిమా రిలీజ్ అయ్యే టైంకి చొక్కాలు తెంచుకునే టికెట్ల కోసం అట్లా ఎగబడ్డ వాళ్ళం. మీరు అర్థిస్తున్నారా, నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారా? నో, నేను వస్తున్నాను. అలా ఉండేది మా బాంధవ్యం. ఈ మార్గంలో వెళుతున్నగా భారవి గారు ఒకరోజు, నేను నా ప్రతి కార్యక్రమంలోనూ సంగీత విభావరి అయిపోయిన తర్వాత చివరిలో శివశంకరి పాడేవాళ్ళం. శివశంకరి తర్వాత 4 భగవద్గీత శ్లోకాలు పాడేవాళ్ళం. భగవద్గీత శ్లోకాల అనంతరం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి మంత్రంతో ముగించేవాళ్ళం. ఇది సంప్రదాయంగా పెట్టుకున్నాం. ఇది కూడా తల్లిదండ్రుల సంస్కారం. బాయ్ అనేవాళ్ళం కాదు చివరిలో. ఓం శాంతి శాంతి, ఇది మన ధర్మం, ఇది మన సనాతన ధర్మం. ఏముంది ఘంటసాల గారి పాటల్లో అంటే, పాటల్లో ఉన్న సాహిత్య రూపంలో ఆయన మన ధర్మాన్ని నిలబెట్టిన ఏకైక గాయకుడు, తెలుగు గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అంతటి సాహిత్యాలని ప్రపంచానికి, తెలుగు భాష మాధుర్యాన్ని ప్రపంచానికి అందించాడు. సంస్కృత భాష మాధుర్యాన్ని ప్రపంచానికి అందించారు. పద్యాల మాధుర్యాన్ని ప్రపంచానికి అందించారు. శ్లోకాల మాధుర్యాన్ని ప్రపంచానికి అందించారు తెలుగు జాతికి. అలాగే హరికథల మాధుర్యం ఏమిటో ప్రపంచానికి అందించారు. క్లాసికల్ శాస్త్రీయ సంగీత మాధుర్యాన్ని అందించారు. లలిత సంగీత మాధుర్యాన్ని అందించారు. ఇంకా అసలు ఏందేమిటి ఆయన జానపద రావోయి బంగారి మామ లాంటి పాటల రూపంలో, మావా మావా మామ లాంటి పాటల రూపంలో జానపద సంగీత మాధుర్యాన్ని, ఆయన గొంతులో ఏం లేదు, ఏం ఒలకలేదు. ఆయన గొంతులో ఒలకని స్వరం లేదు, పలకని రాగం లేదు. కాబట్టి అంతటి విశిష్టమైన విశేషమైన గాత్రాన్ని నేను ఎప్పుడు వినలేదు మిత్రులారా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంటాను. ఘంటసాల గారు వెళ్ళిపోతే ఆయన స్థానాన్ని భర్తీ చేయగలిగారు కానీ చాలామంది గాయకులు ఆయన స్థాయిని భర్తీ చేసిన గాయకులు ఈ రోజు వరకు లేరు. చలనచిత్ర పరిశ్రమలో ఈ రోజు వరకు లేరు. నాకు ఆందోళన ఏమనిపిస్తుందంటే, చాలా రోజులు నేను చాలా కాలం నుంచి ఘంటసాల గారి పాట మన జనరేషన్తోనే దానికి కాలం చెల్లుతుందేమోనని భయం వేస్తుంది మిత్రులారా. కారణం ఏంటంటే, దీన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరున్నారు ఒకసారి ఆలోచించండి. అయితే గీతే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరన్నా ముందుకు తీసుకెళ్ళాలి సాంస్కృతిక సంస్థలను పెట్టి. మన వయస్సు, మన అభిరుచి ఇదంతా ఘంటసాల తరం వాళ్ళం మనం. కానీ మన తర్వాత పిల్లలందరూ వాళ్ళ యాటిట్యూడ్స్ కానీ, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ అభిరుచి కానీ, వాళ్ళు వినే పాటలు కానీ, ఇవన్నీ స్వరూపాలు మారిపోయినాయి. వాళ్ళు వినే సాహిత్యాలు మారిపోయినాయి. ఇలాంటి పాటలు పాడితే ఇదేదో ముసలాడి పాటల్లాగా అని అంచనా వేసే పరిస్థితికి వచ్చింది. దీనికి తోడు సోషల్ మీడియా. అందులో ఎక్కడ మీకు పాటల మాధుర్యాన్ని వినిపించడం అనేది ఎక్కడో కొండకొచ్చు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ్య అంటాడు. కోట్ల పాటలు వస్తే అందులో ఎక్కడో ఒక ఘంటసాల గారి పాట, ఛానల్స్లో ఎక్కడో ఘంటసాల గారి పాట. అప్పుడప్పుడు తగ్గినాలు పెట్టినట్టు కేవలం ఘంటసాల గారి జయంతులకో వర్ధంతులకో 2 గంటల కార్యక్రమం. మనలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన ఇంటర్వ్యూలు తీసుకుంటూ వేస్తుంటారు సంవత్సరానికి ఒక్కసారి. తర్వాత పిల్లలు పుడుతూనే ఎక్కడో వేరే దేశాల్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు పుడుతున్న పిల్లలు
వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో బతకడం కోసం చాలా చదవాలి, చాలా తెలివితేటలు పెంచుకోవాలి. ఇంతటి బిజీయెస్ట్ లైఫ్లో వాళ్ళ ఘంటసాల గారి పాటలతో సంబంధం లేదు, వాళ్ళకి అవకాశం లేదు. తర్వాత కాలంలో ఈ జయంతులు జరుగుతాయనే గ్యారంటీ లేదు. చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి టీవీలో, ఆ ప్రోగ్రామ్స్లో అన్నీ మీకు కొత్త పాటలే వినిపిస్తూ ఉంటాయి. సో ఇది ఆందోళన కలిగించే విషయం. తల్లిదండ్రులకు చెప్పేది ఏమిటంటే, దయచేసి మీ పిల్లలకి మీరు పాటలు నేర్పించాలనుకుంటే పురుష గాత్రాలైతే ఘంటసాల గారి పాటలతో వాడికి అవి వినిపిస్తూ ఇందులో ఎంత ఉందిరా, మిగతా పాటలు నేర్చుకుంటే పాటలు మాత్రమే వస్తాయి, ఘంటసాల గారి పాటలు నేర్చుకుంటే సంగీతం కూడా వస్తుంది అని చెప్పండి. ఏం వస్తుందంటే సంగీతం కూడా వస్తుంది. మది శారదా దేవి మందిరమే, మది శారదా దేవి మందిరమే, కుదురైన నియమమున కొల్చేవారి మది శారదా దేవి మందిరమే. ఈ పాట నేర్చుకున్నారు అనుకోండి, ఇది కీర్తన. ఇది నేర్చుకుంటే ఖచ్చితంగా కళ్యాణి రాగం వచ్చి తీరుతుంది. కలిగితీవ సఖి ప్రియ కలతమానవా, భాగేశ్వరి. అలాగే అసలు ఒకటి కాదు, కొట్టగాలి తిరిగింది, ఒక రాగం వచ్చేసింది, మలయమారుతం. కళ్యాణి, ఒక పాట చెప్పండి. కళ్యాణిలో తల నిండా పూదండ దాల్చిన రాణి, మొలక నవ్వులతోడి పులకించబోకే, అంతేనా? అట్లా వినిపించబోకే ఏదో. సో పిల్లలకి నిజంగా సినిమా పాటల రూపంలో సంగీతం నేర్పించాలంటే ఖచ్చితంగా ఘంటసాల గారి పాటని వాళ్ళకి చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి అలవాటు చేయవలసిందే. కాబట్టి నేను మళ్ళీ వెనక్కి వెళితే, అట్లా భారవి గారు ఓ రోజు ఆవేశంగా మా ఇంటికి వచ్చేసి ఆ శివశంకరి విని, ఆ భగవద్గీత శ్లోకాలు విని, నిజానికి భగవద్గీత తెలుగు వాళ్ళు తపస్సు చేయకుండానే పరమాత్ముడు ప్రసాదించిన వరాలలో ఒక త్యాగయ్య, ఒక క్షేత్రయ్య, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక ఘంటసాల మాస్టారు కూడా. మనం తపస్సు చేయలా, ఆయన అంత ఇచ్చాడు ప్రపంచానికి. ఇది కాక ఘంటసాల గారి పాటలన్నీ